హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సాంబార్లో గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం అంట మా హస్బెండ్కి. అయితే తీసుకురండి, రేపు అలాగ సండే కదా చేస్తాను సాంబారు అంటే తీసుకొచ్చారు. చూడండి ఎంత పెద్ద తీసుకొచ్చారు. మేము ఉండేదే ఇద్దరం, మా ఇద్దరికి ఇద్దరు బొడ్డోళ్ళు అనమాట. ఎంత పెద్దది అలా సేల్ అవుతుంది అంటారు. నేను చాలాసేపు ఆలోచించాను అనమాట. ఇంక సర్లేని కట్ చేస్తున్నాం అనమాట. నేను కట్ చేద్దామని ట్రై చేశాను. బాబాయ్ చాలా గట్టిగా ఉంది, నా వల్ల కాదని మా హస్బెండ్కి ఇచ్చాను. ఈ పీస్ అయితే సాంబార్లోకి సరిపోతుంది. ఇది కూడా ఎక్కువే మాకు. అయితే 5 పీసెస్ వచ్చిందనమాట. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఈ 3 పీసెస్ స్వీట్ చేద్దాము, ఇదేమో కర్రీకి, ఇదేమో సాంబార్కి అనమాట అని డివైడ్ చేశాను. ఈ గుమ్మడి గింజలు మీరైతే ఏం చేస్తారు? నేనైతే పంపింగ్ సీడ్ చేద్దామని ఎండబెడుతున్నాను అనమాట. మంచిగా వాష్ చేసి ఎండబెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను అలా వచ్చింది ఏంటని. సాంబార్కి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను గుమ్మడికాయ సాంబార్ కాయడం అనమాట. చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉందన్నమాట గుమ్మడికాయ. సండే స్పెషల్ కదా, మటన్ కర్రీ కూడా చేసుకున్నాను. సాంబార్ రెసిపీ చాలాసార్లు వీడియో పెట్టాను, అందుకే రెసిపీ ఏమీ వీడియో పెట్టలేదన్నమాట. ఓన్లీ వ్లాగ్ కింద తీశాను. మటన్ కర్రీ కూడా చాలాసార్లు పెట్టాను, ఇంకా అందుకే వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట. మటన్ కర్రీ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంది. స్వీట్ రెసిపీ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్.